హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఇవ్వదాకా వీడియో అయితే చేయలేదు నిన్న ఇవాళ. రీజన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ వేస్తా ఒకసారి చూడండి. ఒకటి చాలా బాగా వాన పడుతుంది బయట, అండ్ ఇంకొకటి కరెంట్ కూడా లేదన్నమాట. సో ఈ రెండు రీజన్స్ తోటి అయితే మనం వీడియో చేయలేకపోయినా, ఎందుకంటే మనకి లైటింగ్ కావాలి, బయట చేయబుద్ధి కాదు, మంది చూస్తే కొద్దిగా మనకి నామోష్ ఫీల్ అవుతాం. సో అదన్నమాట. సో రివ్యూ విషయానికి వస్తే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్సేన్ అండ్ అంజలి, నేహా శెట్టి. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నమాట. స్టోరీ విషయానికి వస్తే, గోదావరి కాడ ఇప్పటిదాకా మనకైతే తెలీదు, బట్ సినిమాలో చూపెట్టిన దాన్ని బట్టి ఏంటంటే, ఎవరికైనా కత్తి కడితే సో ఒక 10 తరాలు అంటే 10 generations వాళ్ళు పగబడతారు అన్నట్టు. ఆ మనిషి ఎవరికైతే కత్తి కడతారో ఆ మనిషిని చంపేదాకా వాళ్ళు పగబట్టి చంపుతారు అన్నమాట. సో ఇది స్టోరీ స్టార్టింగ్ లో చూపెడతారు. డీప్ గా తీసుకపోతే, అంజలి రత్నం తన ఒక వేశ్య క్యారెక్టర్ అయితే ప్లే చేసింది ఈ మూవీలో. సో తనకైతే ఒక మంచి రోల్ పడ్డది. నేహా శెట్టి తనకైతే సూపర్ క్యారెక్టర్ పడ్డది అని చెప్తా. ఆఫ్టర్ డీజే టిల్లు అనుకుంటా. సో సారీ, టిల్లు స్క్వేర్ తర్వాత తనకు ఒక మంచి క్యారెక్టర్ పడ్డది. విశ్వక్సేన్ తో లవ్, తర్వాత పెళ్లి చేసుకుంటారు, అండ్ ఒక కొడుకు ఒక బాబు పుడతారు అన్నమాట. సో నేను స్టోరీ డీప్ గా పోయినప్పుడు దాని గురించి అయితే తర్వాత మాట్లాడతాం. సో నేహా శెట్టి ఫాదరే నాజర్ గారు ఉంటారు కదా, అతను. అండ్ బలగం సినిమాలో ఒక వ్యక్తి ఉంటాడు, మెయిన్ క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ లో వేస్తా ఒకసారి చూడండి, ఈయనే. సో వీళ్ళిద్దరు అయితే విలన్స్ అన్నమాట. సో ఒక ఆయన ఇటు పక్కన ఉంటాడు, ఒక ఆయన ఇటు పక్కన, ఇద్దరికి పడదు. సో విశ్వక్సేన్ ఫస్ట్ ఇటు జాయిన్ అవుతాడు, తర్వాత ఇటు జాయిన్ అవుతాడు అన్నమాట, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం కోసం అని చెప్పేసి. సో ఆ గ్యాప్ లో ముగ్గురు మధ్యలో మనస్పర్ధలు వస్తాయి అన్నమాట. సో తర్వాత ఏమైంది, నాజర్ గారు చచ్చిపోతారు, అదైతే పక్క పెట్టండి. చచ్చిపోయినా కూడా అంటే విశ్వక్సేన్ కొట్టి ఆవేశంలో ఒక గుద్దుతే చచ్చిపోతారు అన్నమాట. సో అది తెలిసి కూడా నేహా శెట్టి లవ్ చేస్తుంది. సో తన క్యారెక్టర్ అయితే అట్లాంటిది అన్నమాట. సో ఓవరాల్ గా స్టోరీ విషయానికి వస్తే, ద జర్నీ ఆఫ్ రత్న అని చెప్పవచ్చు. రత్న ఇస్ టూ మచ్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. విశ్వక్సేన్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ అయితే, దాని గురించి అయితే చెప్తున్నా. సాంగ్స్ గురించి మాట్లాడితే, నాకు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక సాంగే గుర్తుకుంటాను, ఎక్కడ ఉన్న కళ్ళకే ఈ సాంగ్ ఉంటుంది కదా. సో ఈ సాంగే చాలా మంది చెప్పాలంటే ఈ సాంగ్ కోసమే వచ్చారనమాట. ఎందుకంటే మనకి ఒక ఈవెంట్ అయినప్పుడు అందులో అక్కడ డాన్స్ చేశారు విశ్వక్సేన్ గారు అండ్ నేహా శెట్టి. సో అదైతే ఇప్పటికి మర్చిపోలేకపోతున్నా. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నాజర్ గారు అయినా, అండ్ బల్గం సినిమాలో ఆ వ్యక్తి అయినా, విశ్వక్సేన్ గారు అయినా, అంజలి గారు అయినా, నేహా శెట్టి గారు అయినా ఇదిగా తీశారని చెప్పొచ్చు. అండ్ ఇంకొక వ్యక్తి ఉంటాడు, విలనే. సో అతని పేరైతే గుర్తు రావట్లేదు. సో ఆ వ్యక్తి కూడా సూపర్ యాక్టింగ్ చేసిండు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అంజలి గారిని మళ్ళీ స్క్రీన్స్ పై చూడడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సో తనకైతే మంచి రోల్ పడ్డదబ్బా, సూపర్ యాక్టింగ్. కామెడీ విషయానికి వస్తే, విశ్వక్సేన్ అయితే ఎక్కడ కామెడీ కూడా మిస్ చేయలేదు. సో దాన్ని అయితే చాలా బాగా చూపెట్టారు. ఖచ్చితంగా నవ్వుకొని విశ్వక్సేన్ గారికి అండ్ బలగం సినిమాలో వ్యక్తికి ఇద్దరి మధ్య చాలా కామెడీ ఉంటుంది, దాన్ని అయితే మిస్ కాకండి. అండ్ బీజిఎం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎమోషన్ బీజిఎం అయినా, మాస్ బీజిఎం అయితే స్టార్టింగ్ లో మీకు ఉంటుంది. విశ్వక్సేన్ గారి ఎంట్రీ తర్వాత సూపర్ ఉంటుంది, ఒకసారి దాన్ని అయితే మిస్ కాకండి. అండ్ ఎమోషన్ విషయానికి వస్తే, క్లైమాక్స్ లో ఉంటుంది కదా, తన బిడ్డ చనిపోతుంది, తన కొడుకు చనిపోతాడు, తన భార్య చనిపోతుంది. తన భార్య చెప్పే మాటలు విశ్వక్సేన్ కి ఏడుపుని కలిస్తాయి. చనిపోయిన తర్వాత నా కొడుకు ఎక్కడనే అని అంజలిని విశ్వక్సేన్ గారు అడుగుతారు. అదే రత్నాలను అడుగుతాడు, నా కొడుకు ఎక్కడనే అంటే చచ్చిపోయారా అని చెప్తారు. సో తన ఫ్రెండ్స్ కొడుకులను కూడా అనుకోకుండా వేరేటోళ్ళు చంపుతారు, కాకపోతే వాళ్ళు కూడా చచ్చిపోయినని ఆ క్లైమాక్స్ లో మనకు చూపెడతారు. కానీ ఇట్లా ఇప్పగానే విశ్వక్సేన్ పెడతారు, అక్కడ ఉండే ఎమోషన్ పీక్స్. సో ఎన్టీఆర్ రిఫరెన్స్ అయితే ఎక్కడ మిస్ చేయలేదు. మన విశ్వక్సేన్ సినిమాలో చూసిందే, ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. ఎన్టీఆర్ రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే తన ఫేవరెట్ హీరో కాబట్టి. ది బెస్ట్ ఏంటంటే, స్టోరీ రైటింగ్ చాలా బాగా రాశారు, దాని ఎగ్జిక్యూషన్ అయితే అంతకు మించి చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది, మిస్ కాకండి. థియేటర్కి వెంటనే వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.